Hi guys, this is Ramu from Rambana 100x. Welcome to our channel friends. లాస్ట్ టైం అంటే 2 weeks బ్యాక్ మనం పెట్టినటువంటి వీడియో అంటే ఒక మూగజీవాల గురించి పెట్స్ ఇంట్లో డొమెస్టిక్ పర్పస్లో మనం పెంచుకునే పెట్స్ గురించి మనం ఏదైతే వీడియో పెట్టామో చాలా ఎక్కువ మంది బాగా రీచ్ అయింది. 60,000+ రీచ్ అయింది. మీ వల్ల మీరు బాగా షేర్ చేశారు, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వెరీ నైస్ అండి, వెరీ గుడ్ వర్క్ అనమాట. నాకు అర్థమైంది ఏంటంటే ఇది నా ఒక ఎక్స్పీరియన్సే కాదు, మీలాంటి వాళ్ళు చాలామంది కామెంట్స్ ఇచ్చారు. నీకు కొంత ఇవ్వలేకపోయాను, రిప్లై ఇవ్వలేకపోయా. ఎనీహౌ ఏంటంటే చాలామంది చాలా ఇదిగా రియాక్ట్ అయ్యారు. చాలామందికి సింక్ అయింది యాక్చువల్గా. అయితే ఈ వీడియో ఏంటంటే నన్ను చాలామంది నా ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు. విషయం ఏంటంటే నా ఫ్రెండ్స్ చాలా అంటే తెలిసిన వాళ్ళు చాలామంది నన్ను అడిగారు, సార్ మీరు ఇంత డెప్త్గా మాట్లాడారు, వాటి ఫీలింగ్స్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, వాటి చాలా బ్లాంక్ మైండ్తో ఉంటాయి, పాపం ఏమీ ఇట్టు పోలేవు అని చెప్పారు. అది అది మీకు ఎట్లా ఎక్స్పీరియన్స్, అది ఎట్లా మీరు కూడా పెట్స్ ఉన్నాయా, లేకపోతే మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఒక ఇన్నర్గా మీకు ఏమైనా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే మీ ఇంట్లో పెట్స్ ఏమైనా ఇప్పటికీ మీరు సాగుతున్నారా, అది ఎట్లా చేస్తున్నారు, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది నన్ను కొంచెం పర్సనల్గా అడిగారు అనమాట. అంటే దాని మీద కూడా ఒక వీడియో చేయమన్నారు. అది రియల్గా చెప్పాలంటే నాది నిజంగా చాలా బ్యాడ్ అంటే సాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు దాని మీద. అంటే సాడ్ అనలే కానీ వెరీ చాలా చాలా టెర్రిబుల్ అనమాట. అది దాని మీద నేను వీడియో పెట్టదలుచుకున్నా. అంటే చాలామంది రిక్వెస్ట్ చేసిన దాని మీద నాకు అది అనిపించింది అనమాట. అది యాక్చువల్గా ముందు అయితే అనుకోలేదు యాక్చువల్గా. ఇది సార్ దీని మీద ఒక అవగాహన ఇచ్చి ఓకే మనది ఆల్రెడీ ఎడ్యుకేషన్ పర్పస్ కాబట్టి అట్లా ఇచ్చాము, కానీ దీని మీద కూడా చేస్తే బాగుంటుందని కొంతమంది సజెస్ట్ చేశారు, ప్లస్ రిక్వెస్ట్ చేశారు, ఇది కూడా మీరు పెట్టండి, అలాంటిది ఉంటే మీకు మీ పర్సనల్ ఏదైతే ఉంది అన్నారు. అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో 100% ఒక చాలా మంచి అంటే మంచి అని చెప్పలేము, బ్యాడ్ అని చెప్పలేము, కానీ ఒక కొంచెం కదిలించే విషయం అనమాట. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అది, నా పెట్తో నా డాగ్తో నాకున్న కదిలించే ఎక్స్పీరియన్స్ ఉంది. అది మీకోసం నెక్స్ట్ ఎపిసోడ్లో పెడతా. బిఫోర్ దట్ ఏంటంటే కొంతమంది అడిగారు నాకు, ఇలాంటి వీడియోస్ మీరు పెట్టేటప్పుడు ఎట్ ది సేమ్ టైం పెట్స్ ఎవరైతే మేనేజ్ చేసుకుంటూ ఉంటారో డొమెస్టిక్ పర్పస్లో, అది మనకి గారాబం, ఓకే ఆ డాగ్, బట్ అవుటర్స్ కాదు. ఎవరైనా మనకి గెస్ట్లు కానీ ఎవరైనా మనకి కలిసేదానికి వచ్చినప్పుడు అవి వాళ్ళ మీద పడతా ఉంటాయి. అలాంటప్పుడు కొంచెం కంట్రోల్ చేసేదిలా ఉండాలి. మనకి గారాబం కదా, వాళ్ళకి కాదు కదా, వాళ్ళని కూడా కొంచెం పట్టుకునే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే నైబర్ అంటే వాటికి భయమో ఇంకోటో, లేదా మీ మీద ఉన్న విశ్వాసము మొత్తానికి వాళ్ళ మీద పడటానికి ట్రై చేస్తాయి. అది కంట్రోల్ చేయాలి. బిఫోర్ దట్ ఏంటంటే వ్యాక్సినేషన్ వేయించాలి. డొమెస్టిక్ పెట్స్ ఏదైనా సరే, ఇదర్ క్యాట్ ఆర్ డాగ్ ఏదైనా సరే, మీరు డొమెస్టిక్ పర్పస్లో మీరు చూసుకునే వాటన్నిటికీ కూడా మీరు ఆ వ్యాక్సినేషన్ చాలా ఈజీ అండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆ వెటర్నరీ వారిని కన్సల్ట్ చేస్తే మీకు వాళ్ళు ఫ్రీగా వ్యాక్సినేషన్ ఇస్తారు. అది వాళ్ళ డోసింగ్ సంథింగ్ ఉంటుంది, అదంతా కనుక్కుని ఆ ప్రకారంగా ఫాలో అయితే మీకు ప్రాబ్లం ఉండదు, మీ నైబర్స్కి ప్రాబ్లం ఉండదు. మీకు వాటి మీద ఉన్నటువంటి ఆ జాలి దయ ఏదైతే ఉందో అది పర్యావరణ కంటిన్యూ చేసుకోవచ్చు. అది చిన్న సజెషన్, ఇది అది తప్పుగా అనుకోవద్దు. అయితే నా యొక్క ఎక్స్పీరియన్స్ని, నా పెట్తో నా డాగ్తో ఉన్న ఎక్స్పీరియన్స్ని నిజంగా చెప్తున్నానండి. మీరు విన్న తర్వాత ఆ వీడియోలో మీరు చాలా బాగా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే నా నిజంగా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అలా ఉంది. అది కాబట్టే నేను అంత డెప్త్గా ఆలోచించగలిగాను బహుశా మేబీ. అది నేను మీకు షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను. కమింగ్ వీక్లోనే దీని తర్వాత వచ్చే నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ మీ అందరికి ఒకసారి షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నా చిన్నగా. సో ఆ నెక్స్ట్ వీడియోకి మాత్రం మీరు రెడీగా ఉండండి. ఈ వీడియోను కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క రాంబాణ్ 100xలో ఒక చాలా అంటే ఎడ్యుకేటెడ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా యాక్చువల్గా నాకు ఇది రిలేటెడ్ కాదు, ఈ మూగజీవాలు వాటి మీద కాదు యాక్చువల్గా, బట్ నాకు స్పందించి చేశాను. అది ఎందుకు స్పందించాను, నాలో ఉన్నటువంటి ఆ చేంజ్ ఎట్లా వచ్చింది, అది ఇన్నర్గా నాకు ఎక్స్పీరియన్స్ అనేది కొంతమంది అడగటం గురించి నెక్స్ట్ వీడియో కూడా పెడతాను. నేను సమాయత్తమయ్యి మీకు ఈ వీడియో పెడుతున్నా. సో ఈ వీడియోని కూడా 100% దీన్ని షేర్ చేయండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామందికి షేర్ అవుతుంది. ఎందుకంటే ఇంపార్టెంటే కదా, అందరికీ ఇంపార్టెంట్. సో మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. చాలా మంచి వీడియో అండి. నేను చెప్తున్నా కదా, మనసులు కదులుతాయి ఏమండి, మనసులు పిండేసేదే. అంటే నా విషయంలో అలా ఉంది. మీకు మ్యాక్సిమం అది చెప్పే ప్రయత్నం చేస్తాను. అది మ్యాక్సిమం రీచ్ అవుతుంది అనుకుంటా. అంటే అవి షేర్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే చాలామంది వాటిని కొంచెం ఇంకా కేర్ఫుల్గా అలాంటి మిస్టేక్లు జరగకుండా, మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడినటువంటి పొరపాట్లు జరగకుండా అలాంటి క్రూయల్ మైండ్ సెట్ నుంచి కొంచెం డైవర్ట్ అయ్యి కొంచెం
సానుకూలంగా సామరస్యంగా ఆలోచిస్తారని చిన్న ఆశ మనకి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను చెప్పిన టాపిక్ తోటి నెక్స్ట్ కలుద్దామండి. థ్యాంక్ యూ, బై.